నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రీసెంట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ ఏదైతే బస్లో తనని తాకాడని, తనతో మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి ఒక యువతి సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియోలో ఎవరైతే తనతో మిస్బిహేవ్ చేశాడన్న వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. సో అసలు ఇంతకు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాని అసలు ఎలా యూజ్ చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఏంటంటే అందులో అది నిజమో కాదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కేరళ బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, తనతోని ఆ బస్లో చాలా రష్ ఉంది, కానీ ఆ వీడియోలు చూస్తే ఎక్కడ ఏంటనేది మనకి తెలియదు. ఏ ఊరు అనేది పూర్తిగా తెలియదు, కేరళ అని మాత్రమే తెలుసు. అక్కడ అందులో ఏంటంటే అమ్మాయి పెట్టింది తనతో మిస్బిహేవ్ చేశాడు, ఇంకొక అమ్మాయితో కూడా అలానే మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసింది. ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే, కేరళలో మొన్న జనవరి 16న ఆర్టీసీ బస్సులో కోజిగోడ్ గోవిందపురానికి చెందినటువంటి దీపక్ అనే వ్యక్తి, 40 పైన 46, 43 వయసు ఉన్న వ్యక్తి, అంటే 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు ఉండే వయసు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు ఆ వయసు గల వ్యక్తి. తను ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఒక మహిళ రౌండ్గా ఫోటో వీడియో తీస్తా అతని ఫేస్ రివీల్ చేస్తా, చూడండి ఇతను నన్ను ఎలా తాకుతున్నాడో అని చెప్పేసి వీడియో తీసి పోస్ట్ చేసింది. నన్నే కాదు ఇంకో అమ్మాయిని కూడా అలాగే తాకాడు, చాలా అసభ్యంగా తాకాడు, అసలు వీడు మనిషే కాదు, అది ఇది అమ్మాయిలు అంటే అలుసా ఇంత పెట్టేసింది. అది వెంటనే వైరల్ అయ్యి 20 లక్షలు 30 లక్షల వ్యూస్ వస్తున్నాయి. కోజిగోడు గోవిందాపురం అందరూ చూసేస్తున్నారు. న్యూస్ ఛానల్స్ కూడా అదే పనిగా వేసేస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది, డాడీ నువ్వే కదా, ఏమండి మీరే కదా, అన్న నువ్వే కదా, తమ్ముడు నువ్వే కదా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా. సో ఇదంతా చూసి డాడీ ఇది నువ్వే కదా, ఏవండి ఇది నువ్వే కదా, తమ్ముడు నువ్వే కదా, అన్న నువ్వే కదా, కొడుక ఇది నువ్వేనా, అవునా, ఒరే ఇది నువ్వేనా అని చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి వైరల్ చేశారు. ఇప్పుడు ఆయన కాలనీలో ఉండే పరిస్థితి, ఈయన మొన్న అమ్మాయిని ఇతరే, ఆఫీస్కి వెళ్ళిన ఈయన మొన్న అమ్మాయిని, పోని బయట ఎక్కడికి మొన్న అదేదో అమ్మాయిని మీరే కదండి, అర్థమైందా సిచ్యువేషన్. ఇదంతా చూసి నేను అసలు ఏమైందో ఏంటో, లేదు నువ్వే చూడు చాలా క్లియర్గా ఉంది, నువ్వే మీరే ఇదే, బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక సరిగ్గా నిద్ర పడుకోలేక అదే గుర్తొచ్చి అందరికి రీచ్ అయిపోయిందేమో, ఈ పార్టీకి వాళ్ళు కూడా చూసుంటారు వీళ్ళు కూడా చూసుంటారు, నేను చదువుకున్న రోజుల్లో నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ చూసుంటారు, వీడు ఇలాంటోడా అనుకుంటారు, ఇంకెక్కడెక్కడో బంధువులు ఉంటారు వాళ్ళు కూడా అరే ఇతన మన బంధువు అని చెప్పుకుంటారు, నా వల్ల అవ్వట్లా అని చెప్పేసి మరి ఆ రాత్రి ఏం ఆలోచించాడో తెలియదు. ఉదయాన్నే అతను రాత్రి కూడా ముభావంగా ఉండడం, సరిగ్గా తిండి తినకపోవడం, మధ్యాహ్నం నుంచి డల్గా ఉండడం, ఏమన్నా అయిందేమో, అయ్యో ఏమన్నా తింటాడేమో, టిఫిన్ చేస్తాడేమో, తలుపు కొడితే తీలా ఎంతసేపటికి, అదే పనిగా గట్టిగా తీసేసరికి అలా వేలాడుతున్నాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరు నిందితులు అంటే ఈ అమ్మాయి నిందితురాలు అని చెప్పి అరెస్ట్ అయితే చేశారు, జైలుకి అయితే తరలించారు, బాగానే ఉంది. పోయిన ప్రాణం ఎక్కడి నుంచి రావాలి, ఆ పోయిన పరువు ఎవరు తీసుకురావాలి, పోయిన పరువు వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు, చూసిన జనాలకి అర్థమవుతుంది ఈ రోజుల్లో ఏది మంచి ఇక్కడ అట్లా ఏం లేదమ్మా ఏంటిది అని కూడా చెప్పొచ్చు. పోయిన పరువు తిరిగి వస్తే సింపతి కూడా పెరగవచ్చు, కానీ పోయిన పరువు తిరిగి వస్తుందని, అప్పుడు నాకు సింపతి వస్తుందని, అందరూ నన్ను అర్థం చేసుకుంటారని, ఈ పోయిన ప్రాణానికి తెలియదు కదా ఎట్లా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది. కేరళలోనే ఇన్సిడెంట్ జరిగిందా అంటే నీకు ఇంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా విను. మన మేడ్చల్ దగ్గర రన్నింగ్ MMTS ట్రైన్ నుంచి ఒక ఆమె దూకింది. ఎందుకమ్మా ఈడ పడ్డావు అంటే ఆ ట్రైన్లో ఒక అబ్బాయి నా మీదికి వచ్చేసాడు, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, దూకేసాను అనేది కంప్లైంట్ ఇచ్చి CCTV ఫుటేజ్ తీసి అందులో ప్రయాణించిన ప్రయాణికుడిని డీటెయిల్స్ తీసి వాడిని వెతికి పట్టుకొని అన్నీ చేసేసరికి ఈ పిల్ల రీల్స్ పిచ్చితో కింద పడిందని తెలిసింది. మేడ్చల్లో పనిచేసింది, ఏదో చిన్న ఫోన్కి రిపేర్ వచ్చింది, రబ్బర్ బ్యాండ్లు వేసుకునే స్థితికి వచ్చింది ఫోన్. సండే రోజు సెలవు పాపం, సండే రోజు మొబైల్ షాప్లో ఉండవు, సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా విరివిగా ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి.
అక్కడ నుంచి ఎంఎంటీఎస్లో వచ్చింది, ఫోన్ ఇచ్చింది, మోండా మార్కెట్లో అన్నీ షాపింగ్ చేసేసింది. తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని ఎక్కింది, ఫోన్ బాగా పనిచేసింది ఫోన్, మరి లా అని తీసుకుంటూ పడిపోయింది. రీల్స్ అని చెప్పాలి ఆ పిల్ల, ఆ అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడని. ఆ తర్వాత తెలిసింది పాపం వాడు ఏం చేయలేదు అని. ఇదొక ఇన్సిడెంట్. ఇట్లా గతంలో బోల్డ్ అన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. అంతెందుకు, అదేంటిది 10 ఏళ్ళుగా నాతో ఉన్నాడు, నన్ను ఏదో చేశాడు, నన్ను అత్యాచారం చేశారు అని చెప్పేసి కూడా కేసులు పెడుతున్నారు. అంటే ఊరికి ప్రేమించుకుంటున్నారు, పెళ్ళికి సిద్ధమవుతుంది, ఎక్కడో మీ ఇద్దరికి చెడింది, కటిఫ్ నీకున్న అడ్వాంటేజ్ ఉమెన్ కార్డ్ వెళ్ళేసి ఇతని మీద కేసులు పెడుతున్నారు. అట్లాంటివి జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదమ్మా. అట్లనే ప్రతి ఒక్కరు ఇలా ఉంటారని మనం అనట్లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని తెలుసుకోవాలి. అంటే మహిళా కమిషన్తో పాటు పురుషుల కమిషన్ కూడా కావాలి అని చెప్పేసి కొంతమంది దాన్ని బాగా స్ట్రెస్ చేస్తున్నారు. నిజంగా అవసరం అంటారా మరి పురుషుల కమిషన్ కూడా? ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుందని మహిళా కమిషన్ ఉంది, మరి పురుషులకు కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి కదా, మాకు కూడా ఇలాంటివి ఉండాలి, మాకు కూడా న్యాయం జరగాలి, ఈ మధ్యకాలంలో మేమే బలి అవుతున్నాం ఎక్కువ అని చెప్పేసి. ఈ మధ్యకాలం ఇక్కడ నా ప్రశ్న ఒకటే, ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మన అమ్మమ్మల టైం నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా మహిళకే అన్యాయం జరిగింది, మహిళలే సఫర్ అవుతూ వచ్చిండ్రు. ఏ ఒక్క రోజు కూడా ఒక మహిళ అంటే గౌరవం గురించి చూసిన మహిళనేమో రోడ్ ఎక్కలేదు. కొంచెం నాకు న్యాయం జరగాలన్న వాళ్ళు మాత్రం రోడ్ ఎక్కి కొంచెం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈరోజు 1-2 హత్యలు జరిగేసరికి, లేకపోతే 1-2 కొన్ని ఇన్సిడెంట్స్ జరిగేసరికి ఎందుకు ఇంతమంది పురుషులు భయపడుతున్నారు? బికాజ్ ఒకప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టారట అని చెప్పేసి వార్తలు వచ్చేవి, అమ్మో అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే క్రైమ్లో ఈక్వల్గా వీళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుళ్ళని హతమార్చిన వాళ్ళని చూసాం, ప్రియులని చంపిన వాళ్ళని చూసాం. అంతెందుకు మొన్న హనీమూన్ ఇన్సిడెంట్, ఇంకా బోల్డ్ ఇన్సిడెంట్స్ 1 కాదు 2 కాదు వార్తల్లో ఈక్వల్గా క్రైమ్ స్టోరీలు చూస్తున్నాం. ఒక సీజన్లో అయితే మొగుళ్ళని చంపిన భార్యలే వరుస పెట్టి వైరల్ అయ్యారు. అది ఆగిపోయిందిలే తర్వాత. అట్లాంటివి తరచూ విన్న తర్వాత సో అంటే ప్రతి దాంట్లో ఈక్వాలిటీ అని ఒకప్పుడు వచ్చారు. ఆ ఈక్వాలిటీ లేని రోజుల్లో మహిళలకి మహిళా కమిషన్ అని ఉంది, కొన్ని ఉమెన్ సెల్స్, ప్రొటెక్షన్ సెల్స్, షీ టీమ్స్ అన్నీ వచ్చాయి. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఇంచుమించు నేరాలన్నీ ఈక్వల్గానే జరుగుతున్నాయి, చేస్తున్నారు ఈక్వల్గానే, వాళ్ళతో పాటు ఏమాత్రం ఇది లేకుండా. ఇంకా దాంతోపాటు హెరాస్మెంట్ కానీ, ఈవ్ టీజింగ్స్ కానీ, ఇంకేమైనా కానీ ఎక్కువే అవుతున్నాయి. ఇంకొకటి, కాపురం చేస్తారు, విడాకులు తీసుకోవాలి అన్న టైంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోల్పోయి లేనిపోని నిందలన్నీ వేసి ఆ కేసులో జతపరుస్తూ ఉంటారు. యాక్చువల్గా కావాల్సింది మీరిద్దరికి అండర్స్టాండింగ్ లేదు, విడిపోవాలి. ఆ విడిపోయే క్రమంలో మీకేదో కావాలి, నేను కట్నం తెచ్చాను, నా డబ్బులు నాకు ఇచ్చేయి, లేదా నాకు మెయింటెనెన్స్ ఇవ్వు, ఒక ఆర్థిక సంబంధమైన ఇష్యూ వస్తుంది. ఇవి సాధించడానికి అతని మీద ఇంకా గృహహింస, అత్త మావ అందరూ కలిసి, రోజు మా మావయ్య అయితే సిగరెట్ తాగి నా వీపు మీద కాల్చేవాడు, అత్త అయితే వాతలు పెట్టేది, తోడికోడలు వచ్చి జుట్టు పట్టి పీకేది, అంతేనా, రోజు తాగొచ్చి కొట్టేవాడు. అసలు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకా ఇంట్లో ఎవరైనా ముసలు ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు, వాళ్ళు కూడా తరచూ తిట్టేవాళ్ళు, అనుమానించేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, వేధిస్తుంటే ఈ వేధింపుల వల్లే నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోవాలా బతకాలన్న సిచ్యువేషన్లో డివోర్స్ కోసం వచ్చానండి అన్నట్టు రాపించుకుంటారు, చెప్పిస్తారు. ఇట్లా మెయింటెనెన్స్ కేసులు బోల్డ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈవిడ మనస్తాపం చెంది ఏ కారణం చేతో వేలాడిందనుకో దూలానికి, ఆ భర్తనే తీసుకెళ్తారు ఫస్ట్. నీ వల్లే అతని వల్లో కాదో తెలియదు, అయినప్పటికీ ఫస్ట్ తీసుకెళ్లేది అతన్నే, ఎంత కాదనుకున్నా. సో వీళ్ళకు కూడా నువ్వు అన్నట్టుగా మెన్ కమిషన్ ఉంటే బెటరే, కాదని అయితే చెప్పాలి. మొత్తానికి మరి ఇప్పుడు ఏదైతే కేరళ బస్ ఇన్సిడెంట్లో ఉన్న ఆ మహిళ ఇది తప్ప కాదా అనేది తేలుతుందా, లేకపోతే ఇది ఇప్పుడు ఇది ఒక హార్డ్గా ఉంది కాబట్టి జనాలు నమ్మారు, కోర్టు కూడా నమ్మాలి. యాక్చువల్గా ప్రజెంట్ జనాలు అల్లరి చేస్తున్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు కూడా ఈవిడ నేరం చేసింది అని రుజువు అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.